హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్తాను. యాంటీబయాటిక్స్ వాడటం గురించి. జనరల్గా అందరిలో ఒక అపోహ ఉంటుంది, యాంటీబయాటిక్స్ అయినా పెయిన్ కిల్లర్స్ అయినా ఎక్కువ వాడకూడదు అనేది. అది నిజమేనండి. ప్రతి చిన్నదానికి యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ అయినా వాడకూడదు. లైక్ జలుబు చేసిన, చిన్నపాటి జలుబుకి, గొంతు నొప్పి, దగ్గు ఇట్లాంటి వచ్చినప్పుడు ఒక 2-3 డేస్ వరకు మీరు ఎలాంటి యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ వాడని అవసరం లేదు. ఇంటి దగ్గర చిన్నపాటి హోమ్ రెమెడీస్ లైక్ సాల్ట్ వాటర్ గార్గిల్ చేయటం, గోరువెచ్చని నీళ్ళు తాగడం, ఇలాంటి వాటితో మనం చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏదైనా సరే ఒక 2-3 డేస్ దాటి ఇంకా సివియర్ అవుతుంది అన్నప్పుడు మటుకు మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఆ డాక్టర్ ఇచ్చినటువంటి యాంటీబయాటిక్స్ అయినా పెయిన్ కిల్లర్స్ అయినా ఆ కోర్స్ అనేది మీరు తప్పనిసరిగా కంప్లీట్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ అండి. యాంటీబయాటిక్స్ 5 డేస్ కానీ 1 వీక్ కానీ జనరల్గా ఇస్తుంటాము. ఆ ఇచ్చిన కోర్స్ అనేది మీరు తప్పనిసరిగా కంప్లీట్ చేయాలి. కొంతమంది ఇక్కడ మేము కోర్స్ రాసిన 5 డేస్కి బయట తీసుకునేటప్పుడు మాకు 1 రోజు చాలు, 2 రోజులు చాలు యాంటీబయాటిక్స్ అని అట్లా అడుగుతుంటారు. అది చాలా తప్పండి. ఎందుకంటే దాని బదులు అసలు వాడకపోవడమే మంచిది. అట్లా 1-2 రోజులు యాంటీబయాటిక్ వేసి ఆపేస్తే మీకు ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గదు, అసలు బ్యాక్టీరియా అనేది పూర్తిగా క్లియర్ అవ్వదు. క్లియర్ అవ్వకపోగా అది ఆ డ్రగ్కి రెసిస్టెన్స్ అనేది ఏర్పరచుకొని ఫ్యూచర్లో మీకు ఏదైనా అవసరమైనప్పుడు ఏదైనా యాంటీబయాటిక్ ఇవ్వాల్సి వచ్చినా అవి పూర్తిగా కంట్రోల్ చేయలేవు. సో అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో కోర్స్ అనేది కంప్లీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంతేగాని ఇట్లా యాంటీబయాటిక్స్ వాడితే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆర్గాన్స్ పాడవుతాయి, ఇట్లాంటి అపోహలు పెట్టుకోమాకండి. చిన్న చిన్న వాటికి 2-3 డేస్ వరకు అయితే యాంటీబయాటిక్స్ అవసరం లేదు. కోర్స్ కంప్లీట్గా రాసినప్పుడు మటుకు కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ.